మా కోసం బాలబడి పిండితో బూరెలు చేసింది. బూరెలు కాదు నాన్న, బూరెలు. బూరెలు భాగ్య పెద్దమ్మ చెప్పించింది. రెసిపీనా? మధ్యలో నానేమైనాడు? నాన్న కూడా చేశాడు. నాన్న కూడా చేశాడు. ఇంకా నాన్న తిన్నాడు కూర్చొని నేను చెప్పలేదు. నాన్న తింటారులే ఇంకా కూర్చొని. బాయ్ బాయ్. ఓకే, ప్రిపరేషన్లోకి వస్తే బాల్బడి పిండి ఒక ప్యాకెట్లు, అంటే ఒక ప్యాకెట్ పూర్తిగా వాడాము, హాఫ్ ప్యాకెట్ వాడతాము. తర్వాత ఈ కొబ్బరి, బెల్లము, కొబ్బరి, తర్వాత గోధుమ పిండి ఒక గ్లాస్. ఓకే, ఫస్ట్ బెల్లాన్ని ఇలా తురిమి పెట్టుకోవాలి. ఇలా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని మళ్ళీ ఒకసారి వాటర్లో వేసి కరిగించి పెట్టుకోవాలి. అంటే వేడి చేయాల్సిన అవసరం లేదు. ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత ఒక కొంచెం, అంటే ఒక పెద్ద గ్లాస్ కన్నా పోసుకోవచ్చు, కాకపోతే మనం తర్వాత కన్సిస్టెన్సీని బట్టి వేసుకోవాల్సి వస్తుంది కదా. సో కొంచెం తీసుకొని వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి. కొబ్బరిని ఇలాగా కట్ చేసి పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా మిక్సీలోకి వేసుకోవాలి. ఒక 4 యాలకులు యాడ్ చేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. తర్వాత ఈ బాల్బడి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక హాఫ్ ప్యాకెట్ అని చెప్పాను కదా. సో మనకి అంటే కరెక్ట్గా కొలుచుకోవాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ ప్యాకెట్, అందులో ఆల్రెడీ చక్కెర ఉంటుంది. సో మనం తీసుకున్న ఒక ముద్ద బెల్లం సరిపోతుంది, హాఫ్ ప్యాకెట్కి సరిపోదు. ఇదిగోండి ఇలాగ హాఫ్ ప్యాకెట్ తీసుకున్నాను నేను. తర్వాత ఇందులోకి కరగబెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉంటాయి కదా, సో వాటిని వేసుకోవాలి. అంటే ఇలా వడకట్టుకుంటే అందులో ఏమైనా చెత్త అలా ఏమైనా ఉంటే రాళ్ళలో ఉంటాయి కదా, సో అంతా క్లీన్ అయిపోయి నీట్గా ఉంటుంది. తర్వాత ఇందులో అదే గోధుమ పిండి ఒక గ్లాస్ పెట్టుకున్నాం కదా, అది వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ½ అన్ అవర్ అలాగే వదిలిపెట్టుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి, అది మర్చిపోతున్నాం, కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం ఒక చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక ½ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. మధ్యలో ఒకవేళ నీళ్లు కావాల్సి వస్తే యాడ్ చేసుకోవచ్చు, నాకు తెలిసిపోతుంది కదా అలాగా. సో ఇలాగా యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా ఇలాగ చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక ½ అన్ అవర్ పక్కన ఉంచుకోవాలి. ½ అన్ అవర్ తర్వాత మళ్ళీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో ఆయిల్ పోసుకొని మనకు కావాల్సినంత, నేను ఎక్కువ వేసుకోవట్లేదు, ఆయిల్ కొద్దిగా వేసుకుంటున్నాను. సో మనం ఒక కవర్ తీసుకొని, ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలాగా ప్రెస్ చేసుకొని, మనం అరిసెలు ఎలా చేసుకుంటామో అలాగా ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మెత్తటి బాలామృతం బూరెలు రెడీ. చాలా బాగుంటుంది. ఇది ప్రకాశం డిస్టిక్ వాళ్ళు చేస్తారు. నాకు మా పక్కన భాగ్యకు చెప్తే నేను చేసి మీకు చూపిస్తున్నాను. చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటాను. బాయ్. మేము చాలాసార్లు తిన్నాం, మా పెద్దమ్మ చేసింది. చాలా బాగున్నాయి, భలే సూపర్. సో పిల్లలకి స్నాక్స్గా పెట్టి పంపించడానికి అలాగా చాలా యూజ్ అవుతుంది. చాలా బాగుంటుంది, ఈజీగా చేసేసుకోవచ్చు. ఏం పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. చూడండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ. ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ప్లీజ్, ఎలా ఉంది అని.